తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ గీత ఉన్నారు, పీడియాట్రిక్ డెంటిస్ట్. సో చిన్నపిల్లల్లో వాళ్ళకి బ్రష్ చేయించడం ఎలాగా, లేకపోతే టంగ్ అనేది క్లీన్గా ఉండనప్పుడు చిన్నపిల్లలు అంటే కొంచెం మనం కాషియస్గా ఉంటాము. మరి ఏ ఏజ్ నుంచి బ్రష్ చేయించవచ్చు, ఒకవేళ వాళ్ళకి డెంటల్ ఇష్యూస్ వచ్చినట్లయితే ఎలా డీల్ చేసుకోవచ్చు, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అండి. హలో అండి. సో యాజ్ కంపేర్ టు పెద్దవాళ్ళల్లో అయితే ఈ సమస్య ఉందని వాళ్ళు బయటికి చెప్పగలరు. ఇఫ్ క్యావిటీ కానివ్వండి, పెయిన్ కానివ్వండి, ఏదైనా కానీ. చిన్నపిల్లల విషయానికి వస్తే ఫ్రమ్ ద బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తే ఏ ఏజ్ నుంచి అసలు బ్రషింగ్ అనేది స్టార్ట్ చేయాలి, ఆ బ్రషింగ్ కూడా ఎలా చేయాలి, విత్ ఫింగర్సా, బ్రషెస్ యూస్ చేయొచ్చా, ఈ దీనికి అయితే ఫస్ట్ చిన్నపిల్లలు అనగానే పాల పనులే వస్తాయి, అవసరం లేదు, వాటంతలనే వచ్చిపోతాయి అనే మెంటాలిటీ ఉంటుంది చాలా మందికి. కాకపోతే ఆ పనులతోనే పర్మనెంట్ పనులు అనేది వస్తాయి, అలైన్మెంట్ అవుతుంది, ఇవే వాటిని గైడ్ చేస్తాయి అనే కాన్సెప్ట్ మాత్రం ఎవ్వరికి తెలీదు. సో మనం ఎంత కేర్ తీసుకుంటామో చిన్నపిల్లల డెంటల్ హైజీన్ రిలేటెడ్, అంతనే మంచిగా పెద్దగా అయ్యాక వాళ్ళ పనులు టర్న్ అవుతాయి. అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళే గ్రోత్ స్టేజ్ లో చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు అని మనం ప్రతిదీ లిటరలీ ఫ్రమ్ నడక అవన్నీ ఎట్లా నేర్పిస్తామో, బ్రషింగ్ కూడా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దే కాంట్ టేక్ బాత్ ఆన్ దేర్ ఓన్, అదే విధంగా దే కాంట్ బ్రష్. సో మనం ఇప్పటి నుంచి వాళ్ళకి ఇన్కల్కేట్ చేస్తే కానీ పెద్దగా అయ్యాక వాళ్ళ హైజీన్ అనేది మంచిగా ఉండదు. సో ఫస్ట్ టీత్ రావడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు రేపు మనం స్నాక్స్ తీసుకోవడం, మన డైట్, సాఫ్ట్ డైట్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి దానివల్ల డిలేడ్ ఎరప్షన్ అనేది వస్తుంది. జనరల్ గా 6 months కి ఫస్ట్ టూత్ అనేది కనిపిస్తుంది ఓరల్ క్యావిటీలో. కాకపోతే మనకి ఇక్కడ ఏమవుతుంది, 1 year అయినా కూడా పిల్లలకు ఒక్క పన్ను కూడా రావట్లేదు. ఫస్ట్ బర్త్డే కూడా అయిపోతుంది కానీ వాడికి టీతే లేవు. ఇలా అవ్వడం వల్ల వాడికి తినడానికి అలవాటు అవ్వడమే టైం పడుతుంది. ఫస్ట్ 6 months ఏడా, ఫస్ట్ 1 year ఎక్కడ. అంటే ఈ 6 months ల్యాక్ అయిపోతుంది, ఎలా తినాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు. సో టీత్ వస్తే కానీ వాళ్ళకి సెమీ సాలిడ్ ఫుడ్ అనేది అలవాటు చేయలేం. సో వాడికి చూయింగ్ ఎక్కడి నుంచి వస్తుంది. సో అట్ ఫస్ట్ టీత్ కరెక్ట్గా వస్తే నమలడం వస్తుంది, అలానే హైజీన్ కూడా వస్తుంది. సో వేరే వేరే హ్యాబిట్స్ అన్ని కూడా వాళ్ళు అకార్డింగ్ టు ద టీత్ ఎరప్షన్ స్టార్ట్ అవుతాయి. సో మనం గమ్ ప్యాడ్స్ ని ఎంత బాగా క్లీన్ చేస్తామో, అరే వీటి చిగుర్లు ఏమవుతుంది అని అనుకుంటాం. కానీ పాలు ఇచ్చే ప్రతిసారి మదర్ పాప లేదా బాబు ఏడ్చినప్పుడు పాలిచ్చి పడుకోబెట్టుకుంటారు, అలానే పడుకుంటారు కూడా. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినంత కాలం ఇట్ ఇస్ ఓకే, ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్. 1 year వరకు WHO రికమెండేషన్ కూడా. ఆఫ్టర్ దట్ ఆల్సో మనం ఒకసారి పాపని బాబుని తీసిన వెంటనే ఆ గమ్ ప్యాడ్స్ ని ఆఫ్టర్ 4 months or 5 months టైం తర్వాత క్లీనింగ్ చేయడం అలవాటు చేపియాలి. అట్లీస్ట్ చిట్కటి పసుపు వాటర్ లో జస్ట్ గాస్ పీస్ తో డిప్ చేసేసి ఆ గమ్ ప్యాడ్స్ ని క్లీన్ చేస్తే మిల్క్ రెసిడ్యూ అనేది టంగ్ మీదనైనా గమ్ ప్యాడ్స్ మీదనైనా ఉండకుండా చూసుకోవాలి. ఓన్లీ నైట్ టైం చేస్తే సరిపోతుంది. ప్రతిసారి ఫీడింగ్ అప్పుడు చేయడం ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అ మదర్ ఆర్ ఎనీ అదర్ హెల్పర్. ఇలా చేసి మెయింటైన్ చేస్తూ ఉంటే వచ్చే టీత్ కి క్యావిటీస్ అనేది కాకుండా అవి రావడం కూడా రాలిపోయి వస్తున్నాయి. అంటే ఎనామిల్ హైపోప్లేషియా లాంటి కండిషన్స్ తో వస్తున్నాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఇవే సింపుల్ టిప్స్ అండ్ టెక్నిక్స్. ఇవి ఫాలో చేస్తూ ఉంటే అంతవరకు డికే అయ్యాల్సిన అవసరం లేదు, ఉండదు. అంటే జనరల్ గా స్నానం చేయించేటప్పుడు ఏదో ఈవినింగ్ అనేది మౌత్ క్లీన్ చేస్తారు, కానీ మీరు చెప్పినట్టు ఫీడింగ్ తర్వాత ఎవరు చేయాలని తెలియదు మేబీ. సో ఇలా చిన్న చిన్న చేంజెస్ ఇన్ ద లైఫ్ స్టైల్ చేస్తూ ఉంటే డ్రాస్టిక్ ఇవి చూడకుండా ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్, నర్సింగ్ వాటర్ కేరీస్ అంటా ఉంటారు అనమాట వాటిని. సో అవి అవాయిడ్ చేయొచ్చు చాలా మటుకి. ఓకే. అండ్ ఇప్పుడు ఒక 1 year అయింది, వాడికి ఫుల్ గా అప్పుడప్పుడే టీత్ హాఫ్ రావడం కానీ కొన్ని వచ్చేసాయి. తన బ్రషింగ్ హ్యాబిట్స్ అనేవి ఎలా ఉండాలి? అప్పుడు కూడా లైక్ నార్మల్గా మనం యూస్ చేసే బ్రష్లు వాళ్ళకి సూటబుల్ అవుతాయా? లేదు, యాక్చువల్లీ ఫస్ట్ టూత్ ఎరప్ట్ అవ్వడానికి 6 months అని ఎలా అన్నాను, అదే టైంకి గమ్ ప్యాడ్స్ అని ఉంటాయి, గమ్స్ అని ఉంటాయి కదా, దాన్ని మసాజెస్ చేస్తూ ఉండాలి. సో పై పన్ను కిందికి రావడానికి పై వరకు మసాజ్, కింది పన్ను పైకి రావడానికి కిందికి మసాజ్. ఆ గమ్ ప్యాడ్స్ నే మనం మసాజెస్ చేస్తూ ఉంటే టైంకి పన్ను వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
ఓకే. బికాస్ ఈ రోజు రేపు మన కాల్షియం డెఫిషియన్సీ, పేరెంట్స్ డైట్ వీటి వల్ల కొంచెం డిలేడ్ అయ్యి చిల్డ్రన్ కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇలా మసాజెస్ చేస్తే కొంచెం తొందరగా వస్తాయి. ఫస్ట్ టీత్ వచ్చిన వెంటనే బ్రషింగ్ స్టార్ట్ చేయాలి. ఎలా అంటే సాఫ్ట్ బ్రషెస్, సిలికాన్ బ్రషెస్ ఉంటాయి, ఫింగర్ టూత్ బ్రషెస్. సో అవి అమెజాన్ లోనైనా ఎక్కడైనా ఏ మార్కెట్ లోనైనా కిడ్స్ స్టోర్స్ దేంట్లోనైనా దొరుకుతాయి. సో అవి మనం కొన్ని ఆర్డర్ పెట్టేసుకొని ఆ టైంకి మనం మసాజ్ చేసేసి ఆ టీత్ కి, ఆ ఒక స్పెసిఫిక్ టీత్ కి ఇట్లా బ్రష్ చేస్తే సరిపోతుంది. పేస్ట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు అట్ ఫస్ట్. అన్ని టీత్ ఎరప్ట్ అయినాక ఆర్ పేషెంట్ కి, బేబీకి స్పిట్టింగ్ చేయడం అలవాటు అయిన తర్వాత మనం పేస్ట్ ఇన్కల్కేట్ చేస్తే సరిపోతుంది. చాలా చిన్న ఏజ్ లోనే క్యావిటీస్ కనుక వస్తాయి, అంటే పుచ్చుపళ్ళు అన్నట్టుగా, ఇక నార్మల్గా అయితే స్కూల్ ఏజ్లో వస్తే, ఇప్పుడైతే అర్లీగా వస్తున్నాయి అని చెప్తున్నారు కాబట్టి నిజంగా వచ్చే అవకాశం ఉంటుందా? మరి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో యా, అంటే ఫస్ట్ అవి ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి. నార్మల్ గా టీత్ వైట్ ఉంటాయి, కానీ చాకీ వైట్ అంటే కొంచెం డిఫరెన్స్ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది ఆ టీత్ లో ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ క్యావిటీస్ వచ్చినప్పుడు. సో అదే టైంలో మనం గనక నోటీస్ చేసి పిల్లల్ని తీసుకొచ్చిన, లేదా ఎల్లో స్టెయిన్స్ కన్నా బ్రౌన్ స్టెయిన్స్ కి వచ్చిన, ఆ టైంలో వచ్చినా కూడా ఆ క్యావిటీస్ ని మనం మాక్సిమం చిన్న సిమెంట్ పెట్టేసైనా, లేదా ఫ్లోరైడ్ అనే ఒక ప్రివెంటివ్ అప్లికేషన్ ఉంటుంది, అది పెట్టైనా మనం నయం చేసేయచ్చు. మనం గనక ఆ స్టేజ్ దా చూడలేదు అనుకోండి, బ్రషింగ్ సరిగా చేపియట్లేదు, ఆర్ పేరెంట్స్ బిజీ అయిపోయి పిల్లలకి ఎలా బ్రషింగ్ చేయాలో తెలియట్లేదు, అలానే వదిలేసారనుకోండి, అవి కాస్త బ్లాక్ అయిపోయి సగం ఉన్న పన్ను మొత్తం ఇరిగి ఇంతనే ముక్కు మిగిలిన ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ స్టేజ్ వెళ్ళే కంటే ముందే మనకు చాలా ఉన్నాయి ప్రివెంటివ్ స్టేజెస్. సో ఇనిషియల్ స్టేజ్ కి వచ్చి చేయించుకుంటే వెల్ అండ్ గుడ్. ఓకే, అంత స్టేజ్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకే. అండ్ ఇప్పుడు ఫీడింగ్ చేసిన ప్రతిసారి కూడా క్లీన్ చేయాల్సి వస్తుందంట. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు సిచ్యువేషన్స్ మారాయి కాబట్టి మేబీ మనం కూడా కొత్త హ్యాబిట్స్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ చిన్నపిల్లల్లో ఏంటంటే పళ్ళు ఒక పన్ను మీద ఒక పన్ను రావడం, ఇరుగ్గా ఉండడం, లేదంటే అన్ఈవెన్గా ఒక లైన్ అంటే చూడడానికి నీట్గా లేకుండా ఉండడం, దీనివల్ల ఫుడ్ అందులో ఇరుక్కుపోతుంది, బ్యాడ్ బ్రీత్ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని ఎలా డీల్ చేస్తారు? అయితే ఫస్ట్ పన్ను మీద పన్ను రావడం అనే కాన్సెప్ట్ ఇప్పట్లో వాళ్ళ నుంచే వస్తుంది. మన పేరెంట్స్ అయినా మన జనరేషన్ లో అయినా కూడా అది చాలా రేర్ గా నోటీస్ అవుతుంది. ఎందువల్ల అవుతుంది, ఫస్ట్ అది మనం నోటీస్ చేయాలి. సాఫ్ట్ డైట్, బర్గర్స్, పిజ్జాస్, నో క్యారెట్స్, నో హార్డ్ చూయింగ్ ఫుడ్స్, నో ఫ్రూట్ ఈటింగ్, వీటన్నిటి వల్ల పన్ను గట్టిగా అవ్వడం అనేది ఉండదు. మనం ఎంత సాఫ్ట్ డైట్ తింటే అంత పన్నుకు పని ఇవ్వట్లేదు అనమాట. సో మనం పన్నుకి ఎంత వర్క్ ఇస్తామో, పన్ను ఎంత గట్టిగా ఉంటుందో అంత తొందరగా ఊగే పన్ను తొందరగా ఊడిపోతుంది. దాని టైంకి అది ఊడిపోతుంది, పర్మనెంట్ పన్ను వచ్చేస్తుంది కూడా. మనం ఎంత సాఫ్ట్ డైట్ తింటే అంత గట్టిగా కావు పన్నులు, సో అవి ఊడిపోవు. సో మా దగ్గరకు వచ్చి తీయించుకోవాల్సి వస్తుంది. పన్ను మీద పన్ను వస్తుంది అంటే అర్థం ఏంటంటే అవి పోవట్లేదు, కానీ పర్మనెంట్ టీత్ ఎరప్ట్ అయ్యే టైంకి వస్తుంది, అది కరెక్టే చేస్తుంది, కానీ ఈ పన్ను పోవట్లేదు. సో ఇవి ఇలా అయ్యేసరికి వంకర్ తింకర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే క్రౌడింగ్ నోటీస్ చేస్తాం పిల్లల్లో. అదర్వైజ్ వాటి ఎరప్షన్ లైన్ సీక్వెన్స్ వాటికి తెలుసు, ఇది ఎక్కడ ఊడిపోవాలో వీటికి తెలుసు. మనం సరిగా తినకుండా మన డైట్ లో ఇంప్రూవ్మెంట్స్ చేయకపోతే 100% దే విల్ లీడ్ టు క్రౌడింగ్. బట్ ఓకే, ఈ రోజు రేపు క్రౌడింగ్ ఉన్నా కూడా మిక్స్డ్ డెంటిషన్ అంటారు. పాల పన్ను, పర్మనెంట్ పన్ను రెండు నోట్లో కనిపించే స్టేజ్ ని మిక్స్డ్ డెంటిషన్ అంటారు. ఈ స్టేజ్ లో కూడా ఒకవేళ ఎత్తుగా ఉన్నా, లేకపోతే వంకర్ తింకర్ ఉన్నా, పన్ను మీద పన్ను ఉన్నా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇన్విజిలైన్ ఫస్ట్ అని చెప్పేసి ట్రాన్స్పరెంట్ బ్రేసెస్ ఫ్రమ్ 7 years ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంత టెక్నాలజీ వచ్చింది. అండ్ అంతవరకు వెళ్ళే కంటే ముందు మనం ఇట్లాంటి చిన్న టిప్స్ ఫాలో అయితే ఆ స్టేజ్ వరకు లీడ్ అవ్వరు. సో ఎప్పుడైనా పీడియాట్రిక్స్ లో చిన్న పిల్లల్లో ప్రివెంటివ్ టెక్నిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి దాటిన తర్వాతనే మనం ఫర్దర్ స్టెప్స్ కి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు పాలదంతాలు అంటుంటారు కదా, ఏదైతే ఫస్ట్ వస్తాయో అవి కొంతమంది పిల్లల్లో అవి ఊడిపోవు అండ్ కొత్తవి కూడా రాకుండా పైన ఆగిపోతాయి అని చెప్తూ ఉంటారు కదా, ఇది నిజమేనా? ఈ కేసు అనేది ఉంటాయి అంటే కంజనైటలీ మిస్సింగ్ పర్మనెంట్ టీత్ అనే కండిషన్స్ ఉంటాయి, కానీ అదేమైనా సిండ్రోమిక్ కేసెస్ అంటే వేరే హెల్త్ ఇష్యూస్ తో ఏమైనా అసోసియేట్ అయి ఉంటే ఉండొచ్చు, కానీ వెరీ రేర్. అంటే లేటర్ ఇన్సైజెస్ అయినా, ప్రీమోలార్స్ అయినా, ఓన్లీ ఈ కండిషన్స్, ఈ టీత్ స్పెసిఫిక్ రిలేటెడ్ గా ఏంటి అంటే పాల పనులే ఉంటాయి, దాని కింద పర్మనెంట్ బడ్స్ అనేది ఫామ్ కావన్నమాట.
సో ఆ టైంలో పాల పనులే పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ ఉంటాయి ఉంటాయి. అండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఓకే. పాల పనిలో ఏంటంటే రూట్ అనేది మెల్లమెల్లగా రిజాల్వ్ అయిపోతుంది, అరిగిపోయి దాని కింద పర్మనెంట్ బడ్ అనేది ఉంటుంది. ఆ ప్రెషర్ తోని ఈ పాల పన్ను అరిగిపోయి రిజాల్వ్ అయిపోయి ఈ పర్మనెంట్ పన్ను అనేది కిందికి వస్తుంది. ఓకే. సో ఈ సిచ్యువేషన్ పర్మనెంట్ పన్ను అనే సిచ్యువేషన్, ఆ బడ్ ఫార్మేషన్ అనేది కొన్ని పనులలో ఉండవు. ఆ కండిషన్స్ లో పాల పనే లైఫ్ లాంగ్ ఉంటుంది. దానికి ఏమైనా డ్యామేజ్ అయితే రూట్ కెనాల్ లాంటివి చేసుకొని క్యాప్స్ పెట్టుకుంటే నడుస్తాయి. ఓకే, డన్. అండ్ మీ పిల్లల అంటే చిన్న పిల్లలు డెంటల్ హెల్త్ గురించి ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, అంటే బ్రషింగ్ ఒకటే కాదు ఇంకా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, కామెంట్ చేయండి, తప్పకుండా మరో వీడియోలో క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.